నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. గాంధీ భవన్లో అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. ఆలేరు మండలంలో 6 గ్యారంటీల పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఆరు గ్యారంటీలకు ఎవరు డబ్బులు ఇవ్వరాదన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. రైట్, డీటెయిల్స్ చూస్తే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి 2024 జనవరి నెలలో అమలు చేయనున్న 4 ప్రధాన కార్యక్రమాలకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి మంత్రి దాడిశెట్టి రాజా, పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత, శాసన మండలి సభ్యురాలు కరి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, శాసనసభ్యులు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ దౌలూరి దొరబాబు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ ప్రతి కార్యక్రమం ఏదైతే చేస్తామని చెప్పి నేను ఏదైతే చెప్పానో ఈ 4 ప్రోగ్రామ్స్ సంబంధించి ఈ 4 ప్రోగ్రామ్స్ లోనూ కూడా 4 ప్రోగ్రామ్స్ లో కూడా టాపిక్ మీద ఇవన్నీ కూడా ఈ షెడ్యూలింగ్ కి సంబంధించిన విషయాల మీద పూర్తి అవగాహన కల్పించడం అన్నది ఒక ప్రధానమైన పాత్ర అవుతే, రెండోది ఈ ఆయా సచివాలయ పరిధిలో నుంచి, ఆయా మండల పరిధిలో నుంచి 3వ తారీఖున షెడ్యూల్ చేసిన మండలంలో ఎమ్మెల్యేలు కూడా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేట్టుగా చూసుకోండి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెడ్ గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే మైలరెడ్డి రంగారెడ్డి మరియు ఇతర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 6 గ్యారంటీల పథకాలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి బట్టి కోరారు. ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లను తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది. పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు, అట్లాగే అనేక గ్యారంటీలు, రావాల్సిన కరెంటు సంబంధించిన కార్యక్రమం, వర్గానికో ఒక వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం అందరిది, అందరి కోసం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ, పైన ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి అధికారి వరకు, అది రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు, రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పింఛన్లు, ఇచ్చినటువంటి ఇల్లు తప్ప గడిచిన 9 సంవత్సరాలలో ఏ ఒక్క ఇల్లు కానీ, ఏ ఒక్క రేషన్ కార్డు కానీ, ఏ ఒక్క పింఛన్. ఈరోజు నిజంగా మనందరికీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మన నెత్తిన పుట్టింది తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గాంధీ భవన్లో అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా గాంధీ భవన్ నుండి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గం, కాంగ్రెస్ సేవాదళ నాయకులు పాల్గొని శాంతి ర్యాలీని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ మాట్లాడుతూ, నాడు అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ విభాగంలో పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ ఇంకా ఎందరో స్వాతంత్ర సమర యోధులు అధ్యక్షులుగా ఉండి ముందుకు నడిపించిన కాంగ్రెస్ సేవాదళ విభాగానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. శాంతి యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసిన సేవాదళ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు వనమా వెంకటేశ్వరరావు మరియు కాంగ్రెస్ సేవాదళ కార్యకర్తలు, మహిళా సేవాదళ కార్యకర్తలు పాల్గొన్నారు.
మరొకసారి మీ అందరికీ 100 సంవత్సరాల పెద్దలే ఉంటారు ఇక్కడ. అందరు లైన్లో నిలబడాలి. వెళ్ళి దయచేసి వెళ్ళి రేణుకుమార్ దయచేసి. ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో ఆలేరు మున్సిపాలిటీలోని సాయిగూడెంలో ప్రజాపాలన గ్రామ సభలో అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ఈ గ్రామ సభలో 6 గ్యారంటీల దరఖాస్తులను ప్రజల వద్ద నుండి స్వీకరిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల వద్దకే పాలన లక్ష్యంతో గ్రామాల అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి జరగాలని కోరికతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కనీస అవసరాలు మరియు చేరువల ప్రభుత్వాన్ని తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీల అమలులో భాగంగా ఇందిరమ్మ అభయస్థం కార్యక్రమం కింద ప్రజాపాలన అనే వారికి, అవసరం ఉన్న వారికి ఈ యొక్క 6 గ్యారంటీల కార్యక్రమాన్ని అమలు పరిచే దిశగా ఎంపీడీసీ గారు, స్థానిక ఎంపీపీ గారు, అలాగే మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు వీరారెడ్డి గారు, ఈ యొక్క మండల స్పెషల్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ అనురాధ గారు, అలాగే ఇక్కడ టీమ్ లీడర్గా ఉన్నటువంటి ఎంపీడీఓస్, పాలకుర్తి నియోజకవర్గం పత్తేపురం గ్రామంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జెండా ఎగురవేసి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పడం జరిగిందని, అందులో 2 పథకాలను అమలు చేశామని, మిగతా 4 గ్యారంటీ పథకాలను అమల్లోకి తీసుకురావడం కోసం ఈ ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రజాపాలన మొదలైందండి. రాష్ట్రం అంతా ప్రజాపాలన మొదలైంది. ఆ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో వాళ్ళకి అనుకూలంగా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజాపాలన చేయాలని ఇక్కడ వాళ్ళ గ్రామాలకే ఇక్కడ తీసుకొచ్చి ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో 6 గ్యారెంటీలకి అర్హులైన ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోమని చెప్పి వాళ్ళకే ఇస్తుంది. మీరు అప్లై చేసినంత మాత్రాన రాదు కాబట్టి అదంతా ఆలోచించుకొని అప్లై చేసేటప్పుడు చేయండి. ఇది ప్రజాపాలన ఇంకా 6 గ్యారెంటీలు అనేది నిజమైన బాగా అవసరం ఉందో వాళ్ళకి, అంతేగాని ఇల్లున్న వాళ్ళకే ఇవ్వడము ఇవన్నీ చేయడానికి కాదు. మరి అదేవిధంగా ఇక్కడ ఎవరైనా అధికారులే కానివ్వండి, లేకపోతే ఇంకెవరైనా కానివ్వండి, మీరు అప్లై చేసుకున్నది శాంక్షన్ చేయడానికి మాకు కొన్ని డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్తే ఎవరు నమ్మకండి. అట్లా ఎవరైనా చెప్తే మటుకు నేరుగా నా దగ్గరికి వచ్చి చెప్పండి. మలక్పేటలో ప్రజాపాలన దరఖాస్తు నమోదు కేంద్రాన్ని ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సందర్శించారు. దరఖాస్తులు ఇవ్వడం లేదని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి దరఖాస్తు పత్రాలు తెప్పించి అందజేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందజేసే 6 గ్యారంటీల పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంగారెడ్డి జిల్లా సంగుపేట గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించి మాట్లాడుతూ 6 గ్యారంటీలు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, మండల ఎంపీడీఓ బాలయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం మీ ముందుకు వచ్చి మీకు దరఖాస్తులు ఇచ్చి మీరు దరఖాస్తులు నింపి మరి సర్కారుకి ఇస్తే ఆ దరఖాస్తుదారులు వారి యొక్క అర్హత, మీరు ఏం కోరుకుంటున్నారు, మీ కష్టాలు ఏంటి, ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏంటి తీసుకొస్తామని చెప్పి ఈరోజు మీరు మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారా లేదా? చెప్తలేరేమి? ధైర్యం అయితే చెప్పనీకే. యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ములుగు జిల్లాలో ప్రారంభమైన మొదటి రోజు ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఈరా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. 6 గ్యారెంటీల దరఖాస్తుల సమర్పణపై ఆందోళన వద్దు అని తెలిపారు. వరంగల్ నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు వారి డివిజన్లో కేటాయించిన చోట దరఖాస్తులు ఇవ్వాలని, ఈ ప్రక్రియ ఇప్పటితో అయిపోదని, ప్రతి 4 నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుందని అన్నారు. నమస్కారం. ఈరోజు వరంగల్ మహానగర పాలక సంస్థ ద్వారా 66 డివిజన్లలో కూడా ప్రజాపాలన సందర్భంగా ఈరోజు దరఖాస్తుల స్వీకరణ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి వార్డుకి అధికారులందరినీ కూడా టీమ్ విజిటింగ్ వార్డు సభలు పెడుతున్నాము. సో ప్రతిరోజు 8 వార్డులు చొప్పున వార్డు సభ నడుస్తుంది. మరియు ప్రతి కౌంటర్లు ప్రతి వార్డులో పెట్టడం జరిగింది. ఈ వార్డు కౌంటర్లు ప్రతి ఇల్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీకు అసిస్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, లేకపోతే రాలేని వాళ్ళని కూడా అసిస్ట్ చేస్తారు. ఆశా అంగన్వాడీ వాళ్ళని కూడా హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది ఎవరికైనా సపోర్టింగ్ కోసం. అండ్ ఉమెన్ కోసం స్పెషల్గా 3 కౌంటర్లు పెట్టడం జరిగింది. అండ్ జనరల్ గ్రీవెన్స్ కోసం కూడా ఒక కౌంటర్ పెట్టడం జరిగింది. సో అలా ఓవరాల్ టోటల్ ఓల్డ్ పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా ఒక కౌంటర్ పెట్టడం జరిగింది. సో ఇలా టోటల్ 10 కౌంటర్స్ పెట్టి సో 66 డివిజన్స్లో కూడా అందరు కూడా ఈరోజు అప్లికేషన్ దరఖాస్తు స్వీకరించడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చేసిన సమ్మె ఉద్యమ రూపానికి చేరింది. పట్టణ జనసేన అధినేత అనుశ్రీ సత్యనారాయణ తమ మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వం నిరంకుశ ధోరణి విడనాడి సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేతనాలు పెంపు రెగ్యులర్ చేయడం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధ్యాయ సంఘ నాయకులు కోరారు. అమలు చేసి వేతనం పెంచాలి. చాలా ఇవన్నీ నేను చదివాను. చాలా న్యాయమైన కోరికలు అనమాట. ఇంత దారుణం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా చనిపోతే అన్నది 20 లక్షలు అనేది ఎక్స్పెన్సివ్ మినిమం. అది కూడా అసలు ఇటువంటి డిమాండ్లు కూడా మనం ఫైట్ చేయవలసి వస్తుందంటే ఈ ప్రభుత్వంలో ఇది మన కర్మ. అటువంటి జగన్ రాత్రి 12 మెసేజ్లు వచ్చినా సరే మీరు విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంతో, పథకాలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో రాత్రి 12 గంటల వరకు పనిచేస్తున్నారు. మా చాలా మంది ఆడపడుతున్నారు తెలుసు. ఎంఐఎస్గా సిఆర్పీగా కూడా ఉంటూ మరి అతి తక్కువ జీతాలు పనిచేస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో అందించడం, దాని రిపోర్ట్ ఎప్పటికప్పుడు మేము మరి స్టేట్కి అందించడం, మరి ఉపాధ్యాయునికి మీకు వారధిగా పనిచేస్తున్నామేమో ఇప్పుడు వరకు మాట్లాడేమో, ఇప్పుడు మీ వరకు మా ఆక్రమణ తీసుకొస్తున్నాం, ఇప్పుడు స్పందించమని మీరు అడుగుతున్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ పేద అట్టడుగు వర్గాల ప్రజలకు మనందరం అండగా ఉండి ఫలాలు అందే విధంగా కొనసాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుహాసిన్ రెడ్డి, సోమనగారి రవీందర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏరి ఆధ్వర్యంలో దాదాపు 30 సంవత్సరాలు మరి పోరాటం చేసి మరి ఉప్పు సత్యాగ్రహం కానీ, సహాయ నిరాకరణ కానీ, క్విట్ ఇండియా ఉద్యమం కానీ, ఇలా నానా రూపాల్లో భారత ప్రజలను ఒక్కతాటి మీద నిలిపి ఏకత్వం సాధించడంలో కాంగ్రెస్ పార్టీ కృతకృత్యమై మరి మనకు 1947లో మనం స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత కూడా నిరాటంకంగా దాదాపు 20 సంవత్సరాలు మరి పరిపాలించడం జరిగింది. మరి ఆనాడు మరి కాంగ్రెస్ వైపు చూసినాయో, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనకు మన జీవితాల్లో వెలుగు వస్తుందనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పక్షాన్ని నిలబడ్డారు. దాన్ని మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చాలా శ్రమించి ఈ 5 సంవత్సరాల్లో ఫలాలను అందరినీ కూడా ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉంది. ఈరోజు అందరం కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరం కూడా మళ్ళీ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. అమ్మ సోనియా గాంధీ గారి దయ వల్ల ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల పేద ప్రజలకి అందే కార్యక్రమం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది తెలంగాణ ప్రాంతం. అన్న రేవంత్ రెడ్డి నాయకత్వాన, ముఖ్యమంత్రి గారి నాయకత్వాన తేడం మన మంత్రివర్గ సహచరులకు కానీ ఇంకా చాలా మంది మా మిత్రులు చాలా మంది రకరకాలుగా చెప్పినారు. వారందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి, మండలి అధ్యక్షులకి, గ్రామ కమిటీ అధ్యక్షులకి, యూత్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. దేశ స్వాతంత్ర్యం కోసం కొట్లాడింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య అన్నారు. 6 గ్యారంటీల అమలు కోసం నేటి నుండి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించిందని ప్రజలందరూ అర్హత కలిగిన పథకాలకు దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిజంగా ఆనాడు దేశం కోసం స్వాతంత్ర్యం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ. మరి నేటికి 138 సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి మరి దేశం కోసం పేద ప్రజానికం కోసానికి మరి ఇందిరాగాంధీ కూడా దాదాపు 16 వార్డులు కూడా తిరగడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేసింది. ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత విద్య కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రాజీవ్ గృహకల్ప కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి పేదవాళ్ళ కోసానికి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఓటు అడిగితే నైతిక హక్కు లేదని అన్నారు. తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడం అతని లక్షణమని అన్నారు. తల్లికి చెల్లికి తీరని ద్రోహం చేశాడని, అదేవిధంగా అధికారంలో రాకముందు ప్రతి సంవత్సరం జాబ్ విడుదల చేస్తానని మోసం చేశారని, మద్య నిషేధం చేస్తానని చెప్పి మద్యం ఏ ప్రభుత్వం వచ్చినా నిషేధించలేని స్థాయిలో మద్యంపై 25,000 కోట్లు 25 సంవత్సరాలకు తాకట్లు పెట్టాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాధికారాన్ని చేపట్టిన తర్వాత ఒక్కసారి అధికారాన్ని ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని సమూలంగా మారుస్తానన్నారు. వాస్తవంగా మాత్రం సమూలంగా మార్చాడు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా నిర్వీర్యం చేసి అన్ని వర్గాల్ని కూడా దిక్కుజోతని పరిస్థితి కల్పించి ఇవాళ ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో అలాగే నిస్వార్థంగా రాష్ట్రంలో రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలని చెప్పి గత 9 సంవత్సరాలుగా ఆహర్నిశలు పరిశ్రమిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కలయికతో ఈ ఇద్దరి నాయకత్వంలోనే రేపు చక్కని సుపరిపాలన రాబోతుంది. దాన్ని రాష్ట్ర ప్రజానీకం సంపూర్ణంగా మద్దతు ఇవ్వండి. మంచి పరిపాలన వస్తుంది, మంచి సంపాదన సృష్టించుకుంటాం. నిరుద్యోగ వ్యవస్థ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి గుట్ట కమాండ్ దగ్గర అమీన్పూర్ కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో 6 పథకాల గ్యారంటీని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ సుధారాణి జాతీయ జెండాను ఎగురవేసి ప్రారంభించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ యాదవ్, సుధాకర్ యాదవ్, మన్ని రవీందర్, సురేష్ నాయక్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మండల్ ప్రెసిడెంట్స్ అలాగే పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో ఈరోజు 139వ కాంగ్రెస్ పార్టీ జాతీయ జెండాని ఎగరవేయడం జరిగింది. ఈరోజు చాలా గొప్పగా మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 139 సంవత్సరాల నుంచి దేశం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ జెండాని గర్వంగా ఈరోజు రెపరెపలాడుతూ ఎగరవేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే దేశాన్ని కాపాడుకోవడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాము. పార్టీ సిద్ధంగా ఉంది. అధినాయకత్వము సోనియా గాంధీ గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, ఇక్కడ మాకు రేవంత్ రెడ్డి గారు, మా సీఎం గారు కూడా మా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మండల్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. శశిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నాము. ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే, ఎవరైతే దేనికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాము. దానికి తగ్గట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే వాళ్ళ కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చేసి దాన్ని ఫామ్ ఫిల్అప్ చేపించేసి ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్లు అందరూ మీకు అందుబాటులో ఉంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల కోసం పుట్టుకొచ్చిందని నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. ఇది ప్రజా పార్టీ, ప్రజల సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉంది. మీరందరూ అప్లై చేసుకొని అలాగే మీ సమస్యలు తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా సామర్లకోట తహసీల్దార్ ఆఫీస్ వద్ద అంగన్వాడీలు 17వ రోజు నాగమణి అధ్యక్షతన సామర్లకోట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద టెంట్ వేసి సమ్మె చేయడం జరిగింది. సమ్మెలో భాగంగా సీఎంకు మా సమస్యలు పరిష్కరించాలని పోస్ట్ కార్డు రాయడం జరిగిందన్నారు. అలా లైన్లో వచ్చేసి
కొంతమంది పట్టుకుని డబ్బాలా ఉంటుంది ఇలా పటాన్చెరు నియోజకవర్గం రామేశ్వరం బండ గ్రామంలో సర్పంచ్ ధరణి అంతిరెడ్డి మరియు మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ ఆఫీసర్ డిఆర్డీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ బన్సీలాల్, జెడ్పీటీసీ సుప్రజా వెంకటరెడ్డి, ఎంపీపీ సుష్మా వేణుగోపాల్ రెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ అందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో భవానీ, వార్డు సభ్యులు గడ్డమీద అంజన్న, బాలరాజు, గౌడ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే మనకు ప్రజాపాలన ఇంటింటికి మనకి పెన్షన్ కానీ, ఇల్లు కానీ, మరి కరెంటు కానీ, ఇవన్నీ కానీ కొత్త పథకాలు 6 పథకాలు ప్రతి గ్రామ పంచాయతీలో 15 టేబుల్స్ వేసేసి 15 వాళ్ళకు టేబుల్స్ మరి ఇక్కడ ఉన్న అధికారులకు అందరికీ కూడా టేబుల్స్ వేసేసి ఒక్కొక్క టేబుల్కి 100 మంది అప్లికేషన్లు ఇంటింటికి ఒక 100 మందికి ఒక మనిషిని పెట్టి రాపిస్తున్నాం. కాబట్టి ఆ ప్రాబ్లం తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏది ఇబ్బంది లేకుండా కౌంటర్ 100 మంది ఆ తారీఖు వరకు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా మెల్లగా వచ్చి ఇక్కడ నిదానంగా తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రజాపాలన ప్రపంచంలో అతిపెద్దదైన జ్యువెలరీ సంస్థలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ తమ దిల్సుఖ్ నగర్ షోరూంలో మైండ్ డైమండ్ షోని ప్రారంభించింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ మలబార్ గ్రూప్కి సంబంధించి ఇది మూలమైన సంస్థ. తమ దిల్సుఖ్ నగర్ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శన ప్రారంభించామని సంస్థ ప్రతినిధి అన్నారు. 12 years నుంచి మలబార్లోని షాపింగ్ చేస్తున్నాము. చాలా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. డైమండ్స్ కూడా తీసుకున్నాము కాబట్టి మళ్ళీ విజిట్ చేసాము. ఇవాళ డైమండ్స్ ఎగ్జిబిషన్ ఉందంటే లాంచింగ్ కోసం రమ్మంటే వచ్చాము. చాలా బాగుంది. దీనిలో సెలెక్ట్ చేసుకున్నాం. కలెక్షన్స్ చాలా బాగున్నాయి, లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి. వేరే షాప్స్కి ఇక్కడికి కంపేర్ మన దగ్గర డైమండ్ ఐటమ్స్ ఉంటాయి. పర్టికులర్గా ఏంటంటే కమింగ్ సీజన్లో మనకు మ్యారేజ్ సీజన్ అయితే ఉందో ఆ కస్టమర్స్ అందరికీ బెస్ట్ డిజైన్ ఇద్దామని ఉద్దేశంతో, అలాగే బెస్ట్ ప్రైస్ ఇద్దాం ఉద్దేశంతో ఐటమ్స్ అనేది మనం ఇక్కడ తేవడం జరిగింది. అలాగే మనకి ప్రైస్లో కూడా కస్టమర్కి అందరికీ ప్రైస్ అడుగుతారు, ఏదైనా ఆఫర్ ఉందా అని చెప్పేసి. వాళ్ళందరికీ కూడా మనం 25% దాకా డైమండ్ వాల్యూ మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ మ్యారేజ్ సీజన్లో బెస్ట్ డిజైన్ మేము మార్కెట్లో ఇద్దామని చెప్పి అనుకున్న ఉద్దేశంతో ఈ డిజైన్స్ అనేవి మేము ఇక్కడ అవైలబుల్ పెట్టాము. డెఫినెట్గా కస్టమర్ ఒకసారి విజిట్ చేస్తే బెస్ట్ డిజైన్స్ అండ్ సర్టిఫైడ్ జ్యువెలరీ కూడా మనం సేల్ చేస్తున్నాము. డైమండ్ వాల్యూ మీద కూడా మనం అప్ టు 25% దాకా డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది 5 days ఉంటుందండి. 27th నుంచి ఈ మంత్ 31st వరకు అనేది 5 days అనేది ఎక్స్క్లూజివ్గా ప్రొడక్ట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఈ డిస్కౌంట్ కావచ్చు, ఈ సర్వీస్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ అందరికీ. సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కోలుకూరి నరసింహారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 6 పథకాలతో కోట్లాది మందికి లబ్ధి చేకూరే విధంగా కార్యక్రమం చేపట్టామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం జీహెచ్ఎంసీ కార్యాలయం ఆవరణలో చేశామని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మరి జెండా ఆవిష్కరణ చేసి అట్లాగే మరి అట్లాగే మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారికి కూడా ఘన నివాళులు అర్పించాం. అట్లాగే కార్మిక శాఖ మంత్రి మాజీ సిఎల్పి నాయకుడు అయినటువంటి పి జనార్దన్ రెడ్డి గారికి కూడా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాల చరిత్ర. మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రియతమ నాయకుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ 6 గ్యారంటీ పథకాలు ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని రాబోయే ఎన్నికల్లో ప్రధాని చేయడానికి, అట్లాగే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నాయకత్వంలో బడుగు బలిగిన వర్గాలకు కూడా అన్ని పథకాలు కూడా అన్ని అందాలని చెప్పేసి ఆశిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా మేమందరం కూడా ఆశిస్తున్నాం. బడుగు బలహీన వర్గాలు కూడా మద్దతుగా ఉండాలి.
రేపు రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రం మంచిగా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజలకు 6 గ్యారంటీలు అప్లికేషన్ కు రిసెప్షన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్, ఫైన్ పాలకవర్గం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. గాంధీ భవన్లో అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. ఆలేరు మండలంలో 6 గ్యారంటీల పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఆరు గ్యారంటీలకు ఎవరు డబ్బులు ఇవ్వరాదన్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.